డిఫరెన్స్ బిట్వీన్ లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్. సో చూడండి, లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ వేవ్స్ డిఫరెన్స్ ఏంటి. ఫస్ట్ లాంగిట్యూడినల్ వేవ్స్. సో లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే పార్టికల్స్ వైబ్రేట్ అవుతాయి సేమ్ డైరెక్షన్ లో. ఆ సేమ్ డైరెక్షన్ లో పార్టికల్స్ వైబ్రేట్ అవుతాయి, దాన్ని లాంగిట్యూడినల్ వేవ్స్ అని అంటారు. లాంగిట్యూడినల్ వేవ్స్, ది పార్టికల్స్ ఆఫ్ ది మీడియం వైబ్రేట్ అలాంగ్ డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రొపగేషన్. ఎగ్జాంపుల్ సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఈ వేవ్స్ లో పార్టికల్స్ ముందుకు వెనక్కు కదులుతాయి, ఓకేనమ్మా. అట్ ద సేమ్ టైం సేమ్ డైరెక్షన్ లోనే కదులుతాయి. ఎగ్జాంపుల్ సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్ అంటే, సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చారంటే ఎయిర్ పార్టికల్స్ అనమాట. గాలి అంటే వెనక్కి కదులుతూ శబ్దాన్ని తీసుకువెళ్తాయి. సో అదే సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్. నెక్స్ట్, ఇన్ ట్రాన్స్ఫర్ వేవ్స్ ది పార్టికల్స్ ఆఫ్ ది మీడియం వైబ్రేట్ ఈస్ ఇన్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రొపగేషన్. ట్రాన్స్ఫర్ వేవ్స్ లో ఈ పార్టికల్స్ మూవ్ అవుతాయి, ఎలాగ అప్ అండ్ డౌన్ మూవ్ అవుతాయి, ఓకేనమ్మా. అదే ట్రాన్స్ఫర్ వేవ్స్. ఇంకా సింపుల్ చెప్పాలంటే ట్రాన్స్ఫర్ వేవ్స్ పైకి కింద కదులుతాయి. సో అది పాయింట్ కి అర్థం. వేవ్స్ అని ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, వేవ్స్ అని స్ట్రెచ్ స్ట్రింగ్. వేవ్స్ అని స్ట్రెచ్ స్ట్రింగ్ అంటే వేవ్స్ అని ఒక గిటార్ స్ట్రింగ్. ఆ గిటార్ స్ట్రింగ్ లో వేవ్స్ ఎలా స్ట్రింగ్ మూవ్స్ అప్ అండ్ డౌన్. వేవ్ ప్రొపగేషన్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ అంటే ఏంటి. వేవ్ ప్రొపగేషన్ అంటే ఏం తెలుసమ్మా, ఈ యొక్క వేవ్స్ ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణించడం, దాన్ని వేవ్ ప్రొపగేషన్ అంటారు, ఓకేనమ్మా. పర్పెండిక్యులర్ అంటే ఏంటి మరి, టూ డైరెక్షన్స్ ఒక రైట్ యాంగిల్ దగ్గర మీట్ అవడం. సో టూ డైరెక్షన్స్ మీట్ అట్ ది రైట్ యాంగిల్ అండ్ 90 degrees, దాన్ని పర్పెండిక్యులర్ అంటారు. సో ఇన్ లాంగిట్యూడినల్ వేవ్స్ కాంప్రెషన్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఆర్ ఫార్మ్డ్ ఆల్టర్నేట్లీ. ఇన్ ట్రాన్స్ఫర్ వేవ్స్ ది క్రస్ట్స్ అండ్ థ్రోస్ ఆర్ ఫార్మ్డ్ ఆల్టర్నేట్లీ. అంటే కాంప్రెషన్స్ అంటే ఏంటి, పార్టికల్స్ క్లోజ్ టుగెదర్, దాన్ని కంప్రెషన్స్ అంటారు. రిఫ్రాక్షన్స్ అంటే ఏంటి, పార్టికల్స్ దూరంగా ఉండడం, పార్టికల్స్ దగ్గరగా ఉండడం, పార్టికల్స్ దూరంగా ఉండడం. సో ఆ రెండు కూడా మారుమారుగా ఏర్పడతాయి. సో అర్థమవుతుందమ్మా, మారి మారి ఏర్పడతాయి. ట్రాన్స్ఫర్ వేవ్స్ లో క్రస్ట్స్ అండ్ థ్రోస్ ఆర్ ఫార్మ్డ్ ఆల్టర్నేట్లీ. వేవ్స్ అంటే ఏంటి, పైకి కింద కదులుతాయి కదా, ముందు చెప్పుకున్నాం. సో అందులో ఏంటి, క్రస్ట్స్ అంటే పై భాగం, అత్యున్నత స్థానం అంటారు. ట్రో అంటే ఇది కింద భాగం, ట్రోస్ అంటే కింద భాగం, క్రస్ట్ అంటే పై భాగం. ఈ రెండు కూడా మారుమారుగా ఏర్పడతాయి ఇందులో, ఓకేనమ్మా. డన్. పోలరైజేషన్ అంటే ఏంటి, ట్రాన్స్వర్స్ వేవ్ వైబ్రేషన్ ఒక డైరెక్షన్ కంట్రోల్ చేస్తే పోలరైజేషన్, ఓకేనమ్మా. గుర్తుపెట్టుకోండి. అంటే ఇందులో దీనికి ఏం చెప్తున్నారంటే, లాంగిట్యూడినల్ వేవ్స్ పోలరైజేషన్ చూపించదు, ట్రాన్స్ఫర్ వేవ్స్ లో ఈ యొక్క పోలరైజేషన్ చూపిస్తుంది, ఓకేనమ్మా. లాంగిట్యూడినల్ వేవ్స్ లో పోలరైజేషన్ చూపించదు, ఎగ్జిబిట్ అంటే చూపించడం. సో ట్రాన్స్ఫర్ వేవ్స్ లో పోలరైజేషన్ చూపిస్తుంది.